తీసుకుంటాం ఇప్పుడు ఈవేళ ఎండగా ఉంది కదా అని అనుకోకూడదు. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆయన్ని మనకి తిరిగి మనం ఆయనే దూషిస్తాం. ఆయన ఒక 45 డిగ్రీలు కనుక ఒక అడుగు కనుక దిగాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఏంటో ఈవేళ 80 ఎలా చంపేస్తాం అనుకుంటాం. అటువంటి మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. సూర్యనారాయణ స్వామి వారిని ఎంత అర్చన చేస్తే అంత ఆరోగ్యాన్ని ఇస్తారన్నమాట. ఆయన అర్చన చేసేటువంటి విధానం ఏమిటి అంటే ఆదివారం నాడు ఆయన అర్చన చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం నాడు చెప్తే వాళ్ళకి అనుకుని వాళ్ళు ముందుగానే వారం రోజుల ముందుగానే షెడ్యూల్ వేసేసుకున్నారు. ఏ పనులున్నా సరే ఆదివారం ఖచ్చితంగా పలానా సినిమాలు వెళ్ళాలి, లేకపోతే పలానా మార్కెట్కి వెళ్ళాలి, ఈ రకమైన ప్లాన్ వేసుకుంటుంటారు. అటువంటి కాకుండా దాన్ని ఇంగ్లీష్లో కూడా చాలా మంది వాళ్ళు ఏం చేశారు, సండే అన్నారు. అంటే సండే అంటే సూర్యనారాయణ స్వామి వారికి కేటాయింపు ఆ రోజు అనమాట. ఆ రోజు ఆయన కేటాయించి ఆ రోజైనా సరే ఇప్పుడు మనకు 6 రోజుల పాటు శనివారం వరకు మనకు కుదరదు, ఆఫీసులు అంటారు, ఏదో రకరకాలైనటువంటి రోజులు. ఆదివారం నాడైనా సరే ఆయన అర్చన చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అన్నమాట సూర్యనారాయణ స్వామి వారు. ఆయన్ని మళ్ళీ ఏ పుష్పాలు పెడితే ఆ పుష్పాలు కాదు, మందార పుష్పాలు చూసారా, ఆయన చక్కగా ప్రకృతిలో ఉచితంగా లభ్యమయ్యేవి. అటువంటి పుష్పాలతో ఆయనకి అర్చన చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఆయన మనకి